కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంది, సిబిఐ అంటుంది, తండ్రి మీద అంత దారుణంగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే మొత్తం రాష్ట్రం బగ్గుమనాలి అని అంటది. మరి నేనేమంటా అంటే కవితను సూటిగా వాస్తవంగా కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని అంటే అది ఏంటి, అది ఆరోపణలు నిజమైనా కాకపోయినా ఏ కూతురైనా వాస్తవంగా బాధపడుతుంది. కానీ నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా కవితని ఇక్కడి నుంచి, నీవు మాట్లాడే మాటల్లో నువ్వు చేసే చేతల్లో చిత్తశుద్ధి ఉండాలంటే ఏ బీఆర్ఎస్ కండువా అయితే ఉందో, ఏ బీఆర్ఎస్ కండువా తోటి నువ్వు ఎమ్మెల్సీ ఆ జెండా తోటి ఎమ్మెల్సీగా ఉన్నావో ఆ జెండా ఆ కండువా వేసుకొని నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ మాట్లాడితే ఎవరైనా కానీ సభ్య సమాజం ఒక తండ్రి గురించి ఒక కూతురు ఆవేదన పడుతున్నది అని అనుకునేవాళ్ళు. కానీ కేవలం ఇక్కడ హరీష్ను టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? సెకండ్ టర్మ్లో హరీష్కు మంత్రి పదవి ఇవ్వలేదు అనేది ఇప్పుడు మాట్లాడడం కాదు. అంటే ఇప్పుడు తనకక్కడ ఆధిపత్య పోరు కోసమా, దేనికోసం ఇప్పుడు మాట్లాడుతున్నావు? మరి గతంలో ఎందుకు మాట్లాడలేదు? నీ దృష్టికి గతంలో వచ్చింది, నువ్వు కుటుంబ సభ్యురాలివి కాదు, ఒక ముఖ్యమంత్రి కూతురువు, అధికారంలో ఉన్నావు, నువ్వు 2 సార్లు కూడా గవర్నమెంట్లో ఉన్నావు, ఉండి అవినీతి జరుగుతుంది, 2 వ్యక్తుల పేర్లు చెప్పింది ఈరోజు, రాజ్యసభ సభ్యుడు అని చెప్తుంది. ఎందుకు చెప్పట్లేదు నువ్వు సంతోష్ రావు అని? అంత చెప్పే ధైర్యం నీకు ఎందుకు లేదు సంతోష్ రావు అని పేరు చెప్పడానికి? అంత ధైర్యం లేని నువ్వు ఇప్పుడు నువ్వు చేస్తున్న ఆరోపణలు ఏ రకంగా కరెక్టు? మరి గతంలో వీళ్ళ వల్ల కేసీఆర్ గారి మీద బురద అంటుకుంటుంది, మరకంటుకుంటుంది అన్నప్పుడు అప్పుడు నువ్వు ఇదే రకంగా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు చెప్పలేదు? సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉండే కదా. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అవినీతి జరుగుతుంది, మా నాన్నకు మరకంటుతుంది, ముఖ్యమంత్రిగా ఆయనకు ఇబ్బంది పాలవుతాడు అని ఎందుకు చెప్పలేదు? నేను చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి కూడా నేను 2017లో జయలలిత గారికి జరిగిందే కేసీఆర్ గారికి జరగబోతుంది, అక్కడ అట్లా జరుగుతుంది అని నేను చెప్పాను ధైర్యంగా అపోజిషన్లో ఉండి. కానీ నువ్వు పొజిషన్లో ఉంటావు, ముఖ్యమంత్రి కూతురువు, అధికారంలో ఉండి కూడా అక్కడ అన్యాయాలు, అవకతవకలు, అక్రమాలు అన్నీ జరుగుతున్నాయని నీకు తెలిసింది అన్నట్టు ఈ రోజు మాట్లాడుతున్నావు. ఆ రోజు అప్పుడెందుకు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? అంటే నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు నిన్ను గౌరవ అధ్యక్షురాలుగా తొలగించి వేరే వాళ్ళని గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకోవడం అదొక రీజన్ కావచ్చు. మరి మొన్న ఫామ్ హౌస్కి వెళ్ళింది, అక్కడ ఆహ్వానం ఉండి వెళ్ళిందో లేక వెళ్ళిందో మనకు తెలియదు. వెళ్ళిన క్రమంలో అక్కడ జరిగిన ఇబ్బందికి ఇరిటేట్ అయ్యి అమెరికా వెళ్ళిపోయిందా? మరి అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం జరుగుతుంది? వెళ్లే ముందు అందరికి చెప్పారు కదా, ముందు 15 రోజుల ముందే చెప్పారు. ఆమె కోర్టులో కూడా పర్మిషన్ తీసుకుంది. ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 1 వరకు వెళ్లే ముందు ఆశీర్వాదం తీసుకుంటా అని వెళ్ళింది. ఏం జరిగింది ఫామ్ హౌస్ లో? దేనికి ఆశీర్వాదం అండి? అక్కడ చదువుకోవడానికి వెళ్తుందా? ఆశీర్వాదం ఎవరికి? దేనికి ఆశీర్వాదం? ఆశీర్వాదం కేసీఆర్ నుంచి. పెద్ద అబ్బాయి కూడా అమెరికాకు వెళ్ళిండండి, అప్పుడు తీసుకున్నారా? హిమాంశు వెళ్ళినప్పుడు కూడా ఆశీర్వాదం ఇచ్చారు కదా. అవునండి, హిమాంశు వెళ్ళినప్పుడు ఇచ్చి ఉండొచ్చు. కానీ జరుగుతున్న పరిణామాలను బట్టి ఈ కొత్తగా ఆశీర్వాదం అనుకుంటూ అక్కడికి వెళ్ళి అక్కడ తలెత్తున ఇబ్బందులతోటి ఇరిటేట్ అయ్యి ఫ్రస్ట్రేట్ అయ్యి మరి కవిత వెళ్ళగానే ఇక్కడ జరిగిన పరిణామాలకు మళ్ళీ రాగానే ఈ యాక్షన్లు, ఈ రియాక్షన్లు. మరి కవిత మీద సిబిఐ ఆరోపణలు వచ్చిన రోజు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు అన్న కోపం కవితకు చాలా ఉంది. సేమ్ ఈరోజు అదే మళ్ళీ అది తీసుకుంది. కేసీఆర్ గారి మీద కూడా సిబిఐ ఆరోపణ ఎంక్వైరీ వేస్తాము అనగానే పార్టీ బగ్గుమనాలే. అంటే ప్రజలకు చెప్పి చేస్తున్నామా మనం చేసేటి అని? ఇమీడియట్ మనం ఏం చేసినా, మన మీద అవినీతి ఆరోపణలు వచ్చినా, మన మీద ఎలాంటిది వచ్చినా కానీ ప్రజలు స్పందించాలి అంటే తెలంగాణ ఉద్యమానికి ప్రజలు స్పందించారు. తెలంగాణ అనేది 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కాబట్టి, అది 60 ఏళ్ల కల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్ట నష్టాల కూర్చి స్పందించారు. కేసీఆర్ గారితో వెన్నంటి ఉన్నారు, తెలంగాణ వచ్చింది. కానీ ఆ వచ్చిన తెలంగాణలో కవితనే చెప్తుంది,
కేసీఆర్ గారు ఒక పెద్దది ఏంటి మానిటర్ పెట్టుకొని చూసుకొని ఉంటుండే చేస్తుండేది. మరి ఆయన అంత చేస్తున్నాడు అన్నప్పుడు, ఇంత అవినీతి జరుగుతున్నప్పుడు నువ్వు అప్పుడెందుకు మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈ ఎవడైతే ఈ శకునగాడు సంతోష్ ఉన్నాడో మరి వాణ్ణి ఇదే హరీష్ ను కొట్టమని ప్రోత్సహించింది కవిత కాదా? ఎందుకు ప్రోత్సహించావు అప్పుడు? అంటే మీరు వాళ్ళు ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మీ పదవుల కోసం, మీ పంపకాల కోసం, మీ సంపాదించుకోవడానికి కోసం ఎటు వీలైతే అటు కేసీఆర్ గారిని ఇష్టం ఉన్నట్టుగా ఆయన బొమ్మ చూపించి వాడుకున్నారు కదా. ఇది వాస్తవం కదా? ఆరోపణ వాస్తవమా లేదా? కవిత చేసిన ఆరోపణ వాస్తవం అంటే అది వాస్తవమైనా కాకపోయినా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, గతంలో ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. టీఆర్ఎస్ వాళ్ళు మీరు మాట్లాడిస్తున్నారు ఉంటారు. కాంగ్రెస్